టీవీ యాంకర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆశు రెడ్డి. 2018లో వచ్చిన చల్ మోహన్ రంగా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా అడుగుపెట్టి ప్రజాదరణ పొందింది. ఈమె బిగ్ బాస్ బజ్లో యాంకర్గా వ్యవహరించింది. ఆశు గత కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన వారంతా అసలు ఆమెకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఆమె హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయిందో, ఎలా ట్రీట్మెంట్ తీసుకుని బయటపడిందో చూపిస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆశు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆమెకి బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఆమెకు డాక్టర్స్ బ్రెయిన్కి ట్రీట్మెంట్ చేశారు. తనకి బ్రెయిన్ సర్జరీ జరిగిందని, బ్రెయిన్ సర్జరీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తను ఎంత బాధ అనుభవించిందో, ఎలా ట్రీట్మెంట్ చేశారు, ఎంతలా బాధపడిందో, ఎలా తాను రీకవరీ అయ్యిందో చూపిస్తూ పెట్టిన వీడియో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఆ వీడియో చూస్తూ ఉంటే ఆశు ఇంత బాధని అనుభవించిందా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియో అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంతో యాక్టివ్గా ఉండే ఆశు ఇలా బాధపడటం చూసి అభిమానులు తొందరగా కోలుకొని రావాలని పోస్టులు పెడుతున్నారు. ఇది జీవితం చాలా చిన్నది. ఎంతోమంది నా చుట్టూ ఉండి నేను కోరుకునేలా ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అంటూ ఆశు రెడ్డి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. పలువురు సెలబ్రిటీలు ఆశు గెట్ వెల్ సూన్, డేర్ గర్ల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆశు రెడ్డి త్రిముఖ, స్క్వాడ్ ఫోకస్ వంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ కంటెంట్తో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఈమె పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. ఆయన పేరుని కూడా ఆమె తన వీపుపై టాటూ వేయించుకుంది. ఈమెని జూనియర్ సమంతగా అభిమానులు పిలుచుకుంటారు. ఈమెపై ఎన్నో రకాల వివాదాలు వచ్చాయి. ఎక్కువగా విదేశాల్లో కనిపిస్తుంది అని, పెద్ద డైరెక్టర్తో సంబంధం ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. అసలు ఆశు రెడ్డికి ఆర్జీవీకి ఉన్న సంబంధం పైన ఎన్నో వార్తలు వచ్చాయి. ఆర్జీవీ ఒకసారి ఆశు రెడ్డితో ఇంటర్వ్యూ చేయటం, అందులో ఆశు రెడ్డి కాళ్ళు ఆర్జీవీ తాకటం హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఆయనతో కలిసి ఎన్నో పార్టీలకు ఆమె హాజరవటం ఎన్నో వివాదాలకు దారితీసింది. ఏది ఏమైనా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకొని ఎప్పటిలాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.